ఓం నమ శివాయ. మిత్రులందరికీ నమస్కారాలండి. నేను మీ పనకంటి రాజమోహన్ పంతులు గారినండి. మీకు తెలిసిన విషయమే, గత 2 సంవత్సరాల నుంచి జై మాతాజీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా అందరినీ కాశీయాత్ర జరిపిస్తూ ఉంటానండి. చాలామంది అండి ఇంప్రెషన్ అవుతున్నారండి మా యాత్రతోని, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జస్ట్ ఆషాఢ మాసం స్పెషల్ టూర్ చేసుకొని నిన్ననే మేము హైదరాబాద్కు తిరిగి వచ్చామండి క్షేమంగా. 45 మంది యాత్రికులను తీసుకెళ్ళాను. మా ఒక సంకల్పం అండి, ఈ ఒక సంవత్సరంలో 1000 మందికి కాశీయాత్ర జరిపించి తీసుకురావాలని మా యొక్క సంకల్పం అండి. అందుకేనండి ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళండి సంవత్సరానికి 1-2 టూర్స్ వేస్తూ ఉంటారండి. మేము అలా కాదండి, ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ అండి, అంటే సంవత్సరంలో 8 లేకుంటే 10 టూర్స్ మేము కండక్ట్ చేస్తుంటామండి. అన్ని అకేషన్స్లో దృష్టిలో పెట్టుకొని చేస్తుంటాము. ఇప్పుడు వచ్చేదండి సెప్టెంబర్ 23 అండి, మహాలయ పితృమోక్ష అమావాస్య రోజునండి. మళ్ళా శరన్నవరాత్రుల ఆరంభంలో కూడా 2 రోజులు కలుపుకొని ఒక ట్రిప్ ఉందండి. ఆల్రెడీ 68 మంది బుక్ అయిపోయారండి. అదేవిధంగానండి కార్తీక మాసం, ఇక కార్తీక మాసం గురించి మీకు చెప్పే అవసరం లేదండి. పరమశివుడికి అత్యంత ప్రీతిప్రదమైనటువంటి మాసం కాబట్టి లాస్ట్ ఇయర్ అనుభవం అండి, మా దగ్గర దాదాపు 88 మంది బుక్ చేసుకున్నారండి. అయితే అందరికీ ఇంకా కార్తీక మాసం అంటే ఇంపార్టెంట్ కాబట్టి ట్రైన్ రిజర్వేషన్లు చాలా గందరగోళంగా ఉంటాయండి. 120 days బిఫోర్ డేట్ టికెట్స్ ఓపెన్ అవుతాయి. ఆ టైంలో అండి విపరీతంగా రష్, 1 hour లోపలనే ఆ ట్రైన్ మొత్తం బుక్ అయిపోతుందండి. కాబట్టి మేము ఒక 4-5 నెలల ముందటి నుంచి అందరికీ, మా గ్రూపుల వాళ్ళకి అందరికీ చెప్తూ ఉంటామండి, ఒకవేళ మీకు కార్తీక మాసంలో కాశీయాత్ర జరుపుకోవాలి అని అనుకున్న వాళ్ళకి స్పెషల్గా నా విజ్ఞప్తి ఏమిటంటే, ఎక్కువగా మీరు ఆలోచన చేయకుండా కార్తీక మాసం కోసము 120 రోజుల ముందు టికెట్స్ బుక్ చేసుకోవాలండి, ట్రైన్ రిజర్వేషన్. అక్కడ మా రోల్ ఏముండదండి, ఐఆర్సిటీసీ వాళ్ళు ఎంతనైతే కోటా ఉంటుందో ఆ కోటా ప్రకారంగానే మనకి టికెట్స్ అవైలబుల్ ఉంటాయండి. చాలామంది అడుగుతుంటారు, ఒకటే బోగీలు వస్తాయా, ఒక దగ్గరనే ఉంటామా? అలా ఉండదండి. మాది AC 3 టైర్లో బుకింగ్ ఉంటుంది కాబట్టి B1, B2, B3, B7 వరకు మా బోగీలలో అందరూ మ్యాక్సిమం మన వాళ్ళే ఉంటారండి. అయితే దగ్గర ఉన్నవాళ్ళు పర్వాలేదండి, మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి 10,000 అడ్వాన్స్ ఆధార్ కార్డు ఇచ్చేసి బుక్ చేయించుకుంటారు. కానీ ఒక దూరంలో ఉన్న వాళ్ళండి, వాళ్ళు కూడా అండి ఆన్లైన్ పేమెంట్ కూడా చేసుకొని బుక్ చేస్తారు. లేకుంటే మేమే చెప్తాము, మీరే చేసుకోండి, ఆ డబ్బు కూడా మా ప్యాకేజ్ అమౌంట్లో ఇంక్లూడ్ అవుతుందని కూడా అందరికీ చెప్తూ ఉంటాము. మొత్తానికి ఏలోగాలగా ట్రైన్ రిజర్వేషన్ ఒక్కసారి కన్ఫామ్ అయిపోయిందంటేనండి మనకి మన ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. అయితే ఆ ప్రకారంగా మాకు అక్కడ కూడా అరేంజ్మెంట్లు అండి, ఫుడ్డు, ట్రాన్స్పోర్టేషను, దాని తర్వాత అండి అక్కడ పూజల కోసము బ్రాహ్మణ అపాయింట్మెంటు, మళ్ళీ అకామిడేషన్ అండి, హోటల్ రూములు, అకామిడేషను, షేరింగ్లో ఉంటామండి. అన్ని దానికి సెపరేట్ రూములు ఇవ్వలేము కాబట్టి గంగా నది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్లో దగ్గరలోనే మేము వసతి ఏర్పాటు చేస్తూ ఉంటామండి. చక్కగా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి రూమ్స్ అన్నీ, దాని పెద్ద ప్రాబ్లం లేదండి. ఫుడ్ విషయానికి వచ్చినా కానివ్వండి, మేము ఇక్కడి నుంచి వంట వాళ్ళని తీసుకొని పోతామండి, ఒక దినం ముందే పంపిస్తాము. జనరల్గా మా గ్రూప్లో 60, 70, 80 వరకు ఇట్లా గ్రూప్ ఉంటుందండి. అందరికీ తగ్గట్టుగా మన తెలుగు భోజనాలు, ప్యూర్ బ్రాహ్మణ భోజనాలు అంటే ఎల్లిపాయ లేకుండా మా వంటలు ఉంటాయండి. ఈ విధంగా మనము జరిపిస్తూ ఉంటామండి. స్పెషల్గా రిక్వెస్ట్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ది అనుభవాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 2024లో కార్తీక మాసంలో నవంబర్ నెలలో 2 ట్రిప్పులు అరేంజ్ చేయడం జరిగింది. ఆ 2 ట్రిప్పులు డేట్లు అండి, ఒకటి నవంబర్ 6వ తారీఖు మరియు నవంబరు 18వ తారీఖు. అయితే నేను నవంబర్ 6కి ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు పొజిషన్ ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ వచ్చేసిందండి, ఇంకా లేవండి, కన్ఫామ్ టికెట్లు లేవండి. ఇప్పుడు మనకు ఆప్షన్ ఏంటి, ఇప్పుడు కార్తీక మాసంలో కాశీయాత్ర జరపాలని అనుకుంటే ఇప్పుడు మీ ముందు ఉన్న ఆప్షన్ ఏంటంటే నవంబరు 18వ తారీఖు అండి.
ఒకవేళ మీకు మీ మనసులో సంకల్పించుకున్నారు కార్తీక మాసంలో యాత్ర చేద్దామని అన్నప్పుడు ఆలస్యం చేయకుండానండి మాతోని కాంటాక్ట్ అవ్వండి. ఇంకొక 4 రోజులకి టికెట్లు ఓపెన్ అవుతున్నాయండి. అప్పుడు కన్ఫామ్ బర్తులు మీకు అందరికీ బర్తులు ఇచ్చే ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాము. కాబట్టి మీరండి ఆలోచన చేయండి. అంటే మేము ఫోర్స్ చేయమండి ఎప్పటికీ. మీరు అడిగిన దానికి ఓపికగా అన్ని వివరాలు చెప్తూ ఉంటామండి. కాకపోతే చాలామంది ఎలా ఉంటారంటే వివరాలు తెలుసుకుంటుంటారు, 1కి 4 సార్లు ఫోన్లు చేస్తారు, వివరాలు తెలుసుకుంటారు, అంత బాగానే, కానీ ఒక నిర్ణయానికి రాలేకపోతారు. ఏమండి మీకు ఇంకా చివరిగా ఒక మాట ఏం చెప్తున్నానంటే మీరు ఇచ్చే 10,000 అండి మీ భద్రంగా ఉంటాయండి. మీకు ఏమి ఇబ్బంది లేదండి. ఏ మోసాలకు ఇక్కడ తావు లేదండి. మీరు ఇచ్చిన ఒక్కొక్క రూపాయిది కూడా మీ టూర్ కోసమే మేము ఖర్చు పెడతాము. మేము మా గురించి చెప్పాను. నా గురించి నేను రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీనండి, 68 సంవత్సరాలు. ఒక ఉద్దేశం అండి, అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర అని ఒకటి మొదలుపెట్టానండి. చక్కగా ఇప్పుడు ఎంత నమ్మకం కుదిరింది అంటే మా యాత్రికులందరికీ వాళ్ళ ఇంట్లో ఒక సింగిల్ మహిళ ఉంది, ఎవరు తోడు లేరు, అయినా కానివ్వండి మాతో కాంటాక్టే చక్కగా వచ్చేస్తారండి. పురుషులు కానీ మహిళలు కానీ సింగిల్ కానీ వృద్ధులు కానీ ఏమండి కొద్దిగా నడిచేటట్టు ఉంటే సరిపోతుందండి. మీ లగేజ్ మీరు హ్యాండిల్ చేసుకోవాలి, కొద్దిగా నడవాలి, అంతేనండి. మిగతాది అంతా మేము కేర్ తీసుకుంటామండి. జాగ్రత్తగా ఎక్కడ స్నానాలు చేయాలి, ఎక్కడ పూజలు జరిపించుకోవాలి, దర్శనాలు ఎప్పుడు, స్పర్శ దర్శనం ఎప్పుడు, అభిషేకాలు ఎలా చేసుకోవాలి, అన్నపూర్ణ అమ్మవారి సమక్షంలో కుంకుమార్చన ముత్తైదువులకి, రామాలయం అండి అయోధ్యలో, నైమిషారణ్యంలో సత్యవ్రతము, ఇవన్నీ చక్కగా దగ్గర ఉండి చేపించి వాళ్ళని క్షేమంగా ఇల్లు చేర్చడం మా బాధ్యత అండి. అయితే మళ్ళీ ఒక్కసారి ఫైనల్గా చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు నవంబరు 18 తారీఖున బయలుదేరు కాశీయాత్ర కొరకు. ఇంకొక 4 రోజుల్లో టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తారో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా నా నంబర్ అండి 9493641956 రాజ్మోహన్ పనకంటి అని వస్తుందండి. నన్ను కాంటాక్ట్ చేసుకొని ఇంకా అధిక వివరములు తెలుసుకుంటారని కోరుతున్నానండి. జయ మాతాది.